టైమే అది. ఎందుకంటే నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి కడుపు చించుకొని కానీ 16 ఏళ్ళు పెంచింది కదా. పెంచిన తల్లికి మరి ఆ మాత్రం న్యాయం చేయకపోతే అది కూతురు ఎలా అవుతుంది, ఇది తల్లి ఎలా అవుతుంది? న్యాయమే చేసింది. అటువంటి కూతుర్ని ఏం చేయాలంటే జైల్లో పెట్టి శుభ్రంగా మేపి దానికి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు హాస్పిటల్ తిప్పడం కాదు, న్యాయస్థానాలు చట్టస్థానాలు చేయాల్సింది. కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేయాలి. ఆ చేసిన ఎంకరేజ్ చేసిన ప్రియుడికి ఈ అమ్మాయికి ఇద్దరికి కలిపి కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేస్తే అది సరైన న్యాయం. తల్లిని చంపుతుందా ఆ కూతురు? తల్లిని చంపే స్థాయికి ఎదిగిందా? ఇన్స్టాలో పరిచయమైనడు నీకు ముఖ్యమా, కనిపించిన తల్లి ముఖ్యమనే నీకు? తల్లి అంటే నీకు తల్లి కళ్ళల్లో నీకు ప్రేమ కనపడలేదా? తను చనిపోతున్నప్పుడు తన ముఖంలో నీకు చావు కళ్ళు కనపడలేదా? ఇవన్నీ మరచి నువ్వు చంపావు అంటే నీకు కాలు చెయ్యి తీయటమే కరెక్ట్ అని అడిగితే. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపారు, ఓకే బానే ఉంది. రేపు వీళ్ళిద్దరూ కలిపి ఆమెను కూడా చంపితే పని అయిపోతుంది. ఫస్ట్ దాన్ని వేయాలి లోపల, దాన్ని వేసి కాలు చెయ్యి తీసి బయటపడేస్తే పని అవుతుంది. వీళ్ళిద్దరూ కలిపి రేపటి రోజు నా అడ్డమైన ఆమెను చంపారని గ్యారంటీ ఉందా? ఆమెను కూడా చంపుతారు. కన్న తల్లినే చంపినటువంటి ఈ ఆడది రేపటి రోజున ఆ ప్రియుడి తల్లిని చంపదని గ్యారంటీ ఏంటి? ఇది అణిగిమణిగి ఉందా? సరే ఇది రేపు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళడానికి ఎక్కడ ఉంది అవకాశం? వేసరిగా లోపల వేయటం కాదు, కాలు చెయ్యి తీసి రోడ్డు మీద వేస్తే అది సరైన శిక్ష. అమ్మాయి మీద అత్యాచారాలు చేసే మగపిల్లలైనా, మగవాళ్ళని చంపే ఆడవాళ్ళకైనా జైళ్ళల్లో పెట్టి వాళ్ళకి మేపడం కాదండి దయచేసి చెబుతున్నానయ్యా, వాళ్ళకి కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడేయండి అయ్యా. జైల్లో పెట్టి మేపొద్దయ్యా. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే హాస్పిటల్ చుట్టూ తిప్పొద్దయ్యా. దయచేసి కాలు చెయ్యి తీసి రోడ్డు మీద పడండి అయ్యా. ఉండదు. ఎందుకంటే వాడి మీద ఉన్నటువంటి అపనమ్మకం, వాడి మీద ఉన్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వలన అటువంటి తీసుకుంటారు. వాళ్ళు తీసుకుందామనే చచ్చిపోయింది. ప్రియుడి తల్లి ఏమంటుందంటే వాళ్ళ అమ్మ ముందే ప్రేమలో పడ్డప్పుడు ముందే మందలించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు, అంతా అయిపోయినాక ఇప్పుడు మందలించింది, ఆమెనే తప్పని. ఆమె వీళ్ళిద్దరు అసలు మైనర్లు కాదు కదా, మైనర్లే కదా, మేజర్లు కాదు కదా. మైనర్లు అయినప్పుడు వీళ్ళిద్దరికి ఎక్కడ కుదురుతుంది? మేజర్లు అయితే ఇవన్నీ ఉంటాయి. మైనర్లు అయి ఉండేటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డారు అంటే వీళ్ళకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తును మొత్తాన్ని వీళ్ళు ఆదం చేసుకొని పైగా ఆ తల్లిని నా కొడుకు నేను బయటికి తెచ్చుకుంటానని మాట్లాడిందంటే ఆ తల్లిని లోపలేసి వీళ్ళకి చెయ్యి కాలు తీసేస్తే పని అయిపోతుంది. చెరువు చెయ్యి తీసేస్తే పని అయిపోతుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు నుంచి వెళ్ళిపోయి అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. బట్ వీళ్ళిద్దరు మేయర్ అని తెలిసి కూడా మైనర్స్ అని తెలిసి కూడా అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎలా సపోర్ట్ చేశారు? దాన్ని ఎలా? అబ్బాయి తల్లే చెప్పింది కదా చంపడం కరెక్టే, రేపు దాన్ని కూడా చంపితే అది కూడా కరెక్టే అని అప్పుడు నేను చెప్తా. ఇంకా 4 ఏళ్ళు పోయినాక మళ్ళీ ఇదే సిచ్యువేషన్, ఆమెను చంపడానికి కొడి కట్టకుండా ఏమి ఉండరు. అప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఇదే బయట నేను ఇస్తా ఏమనంటే ఆ తల్లిని చంపడం కూడా కరెక్టే. ఈ తల్లిని 4 ఏళ్ళ క్రితం ఎలా చంపారో ఆ తల్లిని 4 ఏళ్ళ తర్వాత చంపడం కూడా అది కూడా కరెక్టే. దానికి సిగ్గుండొద్దా? ఒక మహిళ ఉండి ఇంకొక మైనర్ మహిళ చంపింది అంటే దానికి సిగ్గుండొద్దా? అది ఒక ఆడది, దాని ఒక జన్మ. ఫస్ట్ దాన్ని వేయండియా లోపల, వీడి కాలు చెయ్యి తీయండియా. అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ చేశారు, వీళ్ళని కూడా అరెస్ట్ చేయాలంటారా? చేయాలని చెబుతున్నాను కదా. మైనర్లు అయితేనే అసలు మైనర్లు పెళ్లికి సరి సమానులు కారు. కానీ లవ్ చేసుకున్న వాళ్ళే ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకోండి, గుడి చెప్పుడు కాకుండా ఎక్కడైనా బ్రతకండి. అంతేగాని తల్లిదండ్రులను చంపడం ఎంతవరకు కరెక్ట్? దీనికి నేను ఈ తల్లిదండ్రులను చంపుతున్న విషయాలే కానీ, పెళ్లిళ్ళు చేసుకుని భర్తలను చంపుతున్న విషయాలకే కానీ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి జైళ్ళలో పెట్టి మేపొద్దు, కాలు చెయ్యి తీసేమని మరీ కోరుకుంటున్నాను. అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఎవరైనా కానీ.